దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ తతంగం అంతా నడుస్తుంది. అంటే రోజు ఎట్లా అనిపిస్తుంది? ఇంట్లో ఎట్లా ఉన్నారు? మెంటల్ స్ట్రెస్ ఎట్లా అనిపిస్తుంది? మెంటల్ ఆఫీస్ నుంచి వచ్చేస్తుంటే ఏం మాట్లాడుకుంటారు? ఏం డిస్కస్ చేసుకుంటారు? కాలనీలో ఏం డిస్కషన్స్ అయితున్నాయి? ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ఈ వాట్సాప్లు సోషల్ మీడియా ఉందండి. మనం ఏంటంటే మెయిన్ బ్రెయిన్ని ఎథటిక్ చేయడానికి మొత్తం బ్రెయిన్ ఎస్టేట్ చేసి మనం లేని టెన్షన్స్, షుగర్స్, బీపీస్, యాంగ్జైటీలు, నైట్ నిద్ర పట్టట్లేదు. ఏమంటారంటే ఇంట్లో హస్బెండ్స్ లేరు అంటే నిద్రపోయే సిచ్యువేషన్ లేదు ఇవాళ మాకు. ఏం ఎట్లుంటుంది, ఎక్కడ ఏ మీటింగ్ జరుగుతుంది, ఏంటి న్యూస్లో బయటకు వచ్చినా మూసీ గురించి, ఇంట్లో ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్న ప్రశాంతంగా ఇది పిల్లలు ఇది అది అని మాట్లాడుకునే సిచ్యువేషన్ లేదండి. ప్రతిదీ అవునా ఇల్లు ఉంటుందా పోతుందా, మనం ఏంటి ఇక్కడ కొనుక్కున్నాము, ఏంటి ఇందులోకి వచ్చి పడ్డాము, ఏంటి చూసి చూసి ఇన్ని సంవత్సరాల కష్టం అంతా దానికి దారపోసినాం, ఏంటి పిల్లలకి ఏమి ఇస్తాము మేము, ఫ్యూచర్ ఏంది, మా ఫ్యూచర్ ఏంది, మా పిల్లల ఫ్యూచర్ ఏంది. మేము అదే వెళ్ళాలి అనుకుంటే అపార్ట్మెంట్స్కి వెళ్తే మాకు 40-60 lakhs అయిపోయేది. మేము 70-80 కోటి రూపాయలు పెట్టి కొనుక్కొని మేము ఇవాళ ఉన్నది ఏంది అంటే ₹1,00,00,000 పెట్టుకొని కొనుక్కొని మేము పిల్లల ఫ్యూచర్ కని మేము కొనుక్కున్నాము. పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది అని ₹1,00,00,000 తీసుకొచ్చి నిజంగా మూసీ నదిలో పోసినట్టు అయిందండి మా పరిస్థితి.